హరే కృష్ణ మాతాజీ. హరే ధన్యవాదాలు కృష్ణ. మ్యామ్. ధన్యవాద్ మాతాజీ. అందరూ పురుషోత్తం మాస్ చేస్తున్నారా? కొంచెం కొంచెం చేస్తున్నాం మాతాజీ, మీరు చెప్పినట్లు చేయలేకపోతున్నాను. మీరు బుక్ షేర్ చేస్తారు కదా, చదువుతున్నాం కొద్ది. ఆ, చదువుకుంటున్నారా? అవును. ఓ హరే కృష్ణ మాతాజీ. చదవండి. చెప్తారా? స్టార్ట్. సారీ, ఆ. మధ్యలో ఇంకా. ఆ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపాః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుః శ్రీయూతపాదకమలం శ్రీగురూన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథనిత్వం సజీవం సద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాంచ నిత్వాం చ విశాఖ అన్వితాంశ. శ్రీ విశాఖ హే అన్వితాంశ. కృష్ణ. హే కృష్ణ అలా చదువు. కరుణో దీన బంధో జగత్పతే గోపీసా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యం వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో ఇది కూడా చెప్పండి. భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో మనం 18th చాప్టర్ లో ఉన్నాము. ఈ 18th చాప్టర్ ఫినిష్ చేసేస్తున్నాము. లాస్ట్ వీక్ ఏం చెప్తున్నామో గుర్తుందా ఎవరికన్నా? కొంచెం హరే కృష్ణ మాతాజీ. దండాత్ ప్రణామ్. ధన్యవాద్ మాతాజీ. లాస్ట్ వీక్ 18th చాప్టర్ లో వర్ణాల గురించి చెప్తున్నా మాతాజీ. వర్ణాలు ఆ, ఏ ఏ ఏ వర్ణంలో ఉన్నా ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా మనం ఏంటంటే భక్తిని భగవంతుని భక్తి చేయొచ్చు అని. మనకు తర్వాత ఆశ్రమాలు ఎన్ని అని చెప్పారు మాతాజీ? ఉమ్, ఆ, అవును. 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు. 4 వర్ణాలు ఏంటంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణులు సత్వగుణంలో ఉంటారు, క్షత్రియులు రజో తమో గుణంలో ఉంటారు. వైశ్యులు, శూద్రులు 2 వాళ్ళు కూడా రజో సత్వ గుణాలలో కూడా ఉంటారు. బ్రాహ్మణులకు వాళ్ళకు బుద్ధి మేధస్సు ఎక్కువ ఉంటది, వాళ్ళు అందరినీ రక్షించాలి అని చెప్తారు. క్షత్రియులేమో వాళ్ళకు భుజబలం ఎక్కువ ఉంటది. వాళ్ళు అంటే దేశాన్ని రక్షించడము, అందరినీ రక్షించడము, వాళ్ళందరినీ చూసుకోవడం అనేది ఉంటది.
శూద్రులు వైశ్యులు ఏంటంటే వైశ్యులు ఏంటంటే అందరికీ అన్ని సమకూర్చాలని చెప్పేసి వాళ్ళు అన్ని పంటలు గోసేవ అవన్నీ చేయాలని చెప్తారు. శూద్రులేమో అందరికీ సేవ చేయాలని చెప్తారు. ఒక్కొక్కసారి ఆ ఆ బ్రాహ్మణులు కూడా ఆ శూద్రులాగా ప్రవర్తించాలి అని అనుకుంటారు. అప్పుడు వాళ్ళు అంతేనా మాతది? అంటే చెప్పండి, కరెక్టే. అలా ప్రవర్తించాలనుకుంటారు. అలా చేయకూడదు, అలా ప్రవర్తించకూడదు, అలా ప్రవర్తించకూడదు. ప్రవర్తించుకొని కూడా అలా ఊహించుకోకూడదని. ఇంకా క్షత్రియులు కూడా రజో తమో గుణంలో కూడా ఉంటారు, ఒక్కొక్కసారి సత్వగుణంలో కూడా ఉంటారు. ఇంకా బ్రహ్మభూత స్థితి అంటే ఏంటి చెప్పుకున్నామా? అది భక్తి చేయడానికి ఇంకొకటి అది అది తమో, అది మాతాజీ గుర్తొస్తలేదు. బ్రహ్మభూత స్థితి, బ్రహ్మభూత స్థితి గురించి కూడా చెప్పారు. బ్రహ్మభూత స్థితి అంటే సత్వగుణంలో మహాసత్వగుణంలో ఉండాలని చెప్పేసి ఉన్న వాళ్ళే బ్రహ్మభూత స్థితికి వెళ్తారని చెప్పారు. ఇంకా కొన్ని పాయింట్లు నేను మిస్ చేశాను. వాళ్ళు లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పుకున్నాము. వాళ్ళ లక్షణాలు ఏంటంటే వాళ్ళు ఇంకా ఏ బంధనాలలో ఉండరు, వాళ్ళన్నిటికీ అతీతంగా ఉంటారు. వాళ్ళు ఏది అంటే భౌతికంగా ఏది కావాలని వాళ్ళు ఆశించకుండా, ఏం చేయకుండా వాళ్ళు ఒక మామూలు స్థితిలో ఉండి ఎక్కడంటే అక్కడ ఉండి ధ్యానం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి అట్లాంటి లక్షణాలే ఉంటాయి. అట్లాంటి వాళ్ళనే బ్రహ్మభూత స్థితికి వెళ్ళిండ్రని చెప్పారు. అంతేనా మాతాజీ? ఇంకేమన్నా నేను వాళ్ళు బ్రహ్మంలో కలిసిపోవడానికి వాళ్ళు చేస్తూ ఉంటారు. బ్రహ్మంలో కలిసిపోవడానికి వాళ్ళు తర్వాత ఏంటంటే భక్తి అనేది చేయాలి, భగవంతునికి భక్తియుత సేవ అనేది చెయ్యాలి. అలా చేసిన వాళ్ళు మాత్రమే ఏం చేస్తారట, భగవంతుడిని తెలుసుకోగలుగుతారు. ఇంకోటి సన్యాసం అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి తెలుసు కదా. సన్యాసం అంటే అన్ని తెగించిన వాళ్ళు సన్యాసం అని అంటారు. కర్మలు అన్ని ఏం లేకుండా త్యాగం చేసిన వాళ్ళను కర్మ ఫలాలని త్యాగం చేయడం అన్నమాట, త్యాగం ఓకే. అది వాటి మధ్య డిఫరెన్స్. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం ఏంటంటే బ్రహ్మభూత స్థితి అనుకున్నాము. నాకు మీరు దాంట్లో జాయిన్ చేస్తా అన్నారు, అవి ఇంకా మీరు ప్రీవియస్ కూడా రికార్డింగ్ వస్తాయి అని చెప్పారు. అది నేను బాగా చెక్ చేశాను. మీకు నిన్న ఫోన్ చేయడానికి కూడా ట్రై చేసి ఒకసారి చేశాను. అవన్నీ అంటే నాకు ఫ్రీగా ఉన్నప్పుడల్లా విందామని మాతాజీ. బుధవారం కాల్ చేయండి మాతాజీ, నేను అప్పుడు చెప్తాను. కూడా మనకి క్లాస్ ఉంది కదా, నాకు కొంచెం బిజీగా ఉన్నా. ఎట్లా చూసుకోవాలి ఏంటి చెప్తాను. ఎందుకంటే మీ నెంబర్ ఇప్పుడు యాడ్ చేశాను కాబట్టి మీకు మిమ్మల్ని ఎప్పుడైతే యాడ్ చేశానో అప్పటి నుంచి ఉన్నవే మీకు తెలుస్తాయి, ముందువన్నీ మీకు తెలియదు. సో అవి యూట్యూబ్ లో చూసుకోవడానికి ఎట్లాగని నేను చెప్తాను. అప్పుడు బుధవారం కాల్ చేయండి. సో ఇక్కడ ఈ భక్తి చేస్తూ ఇంకా కృష్ణ ఏం చెప్తున్నాడంటే, భక్తి చేయడం మూలంగానే నన్ను తెలుసుకోగలను. కృష్ణని ఎలా తెలుసుకోవాలి అంటే 55 శ్లోకంలో చెప్తున్నారు అన్నారు. ఇప్పుడు కృష్ణని తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి ఎవరైనా? ఎందుకు కృష్ణని తెలుసుకోవాలి మనం? అంటే మనం ఆయన దగ్గర చేరుకోవడానికి. ఇప్పుడు మనం ప్రతిసారి ఏమంటున్నాము, భగవంతుని గోలోకం గోలోకం అంటున్నాం. ఇక్కడ మనకేం చెప్తున్నారు, భగవంతుని యొక్క సామ్రాజ్యం, భగవంతుని రాజ్యం. పొద్దున భాగవత క్లాస్ లో కూడా చెప్పాం కదా, భగవత్ రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని చేరుకోవాలంటే మనము భక్తి అనేది చేయాలి. శుద్ధ భక్తి అన్నారు, శుద్ధ భక్తులు మాత్రమే చేరుకోగలుగుతారు అని చెప్పి మనం తెలుసుకుందాం. సో అయితే ఏంటంటే ఇప్పుడు మనం ఇంకో శ్లోకం ఉంది, చాలా మంచి శ్లోకము, ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట. కృష్ణని మనం ఎలా తెలుసుకుంటాము, ఎలా తెలుసుకోవాలి అని ఇదన్నమాట. ఇది ఏం చెప్తుందంటే భక్త్యా మామభిజానాతి అని.
భక్త్యా మామాభిజానాతి జానాతి యావాన్ యచ్చాసి తత్వతః తతో ఉండండి మరి. మాం తత్వతో నేను జ్ఞాత్వా చదివిన తర్వాత చదవండి. ఓకే మా భక్త్యా మామభిజానాతి యవన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతి తదనంతరం. చదవండి. ఇప్పుడు చదవండి ఒక్కొక్కరు. మాతాజీ నేను ప్రయత్నం చేస్తా మాతాజీ. చేయండి. భక్త్యా మామాభిజానాతి యావన్నిచ్చాసి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. హరే కృష్ణ. హరే కృష్ణ కృష్ణ కుమారి మాతాజీ చదవండి. చదవనా? చదవండి. భక్త్యా మీరు వీడియో ఆన్ చేయండి. మామభిజానాతి. ఒక్క నిమిషం. మీరు వీడియో ఆన్ చేస్తే నాకు కాస్త ఇన్స్పైరింగ్ గా భక్త్యా ఉంటుంది. మామభిజానాతి యావాన్యశాస్మి సత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. సూపర్. హరే కృష్ణ ఇంకెవరు మాతాజీ. చదువుతారు చెప్పండి. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భక్త్యామాభిజానాతి యవాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. భక్త్యా మామభిజానాతి యవాన్యాశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. చదవండి. భక్త్యా మామభిజానాతి యవాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భక్త్యా చదవండి. భక్త్యా మమభిజానాతి యావాన్యాచ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాతా విశతే తదనంతరం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా హరే కృష్ణ మాతాజీ. చదవండి. భక్త్యా మామాభిజానాతి యావాన్యా స్నితః చత్మః. ఒకసారి చెప్పరా మాతాజీ అది. భక్త్యా యావానశ్చాస్మి. ఎలా అంటే? యావానస్మి తత్వతః యావాన్ యావాన్యశ్చి తత్వతః రస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. 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 హరే కృష్ణ మాతాజీ, నన్ను పాడమంటారా? హరే కృష్ణ. చాలా రోజులైంది మాతాజీ మిమ్మల్ని చూసి. నేను అంటే వేదాంతంలో ఆత్మ గురించి చెప్తామని చెప్పేసి పంచకోశ ఇదని, అది అంటే ఒక వేదాంతం కోచింగ్ కి అనికట్టయ్య అని తమిళనాడు కేరళ బార్డర్ మాతాజీ, అక్కడికి వెళ్ళాను ఆశ్రమానికి. ఆశ్రమంలో అక్కడ అసలు ఫోన్ ఈజ్ నాట్ అలౌడ్ అనమాట, సిగ్నల్స్ ఏ ఉండవు. ఫోన్ సన్యాసం చేసాం అనమాట. గొప్పవారు మాతాజీ. ఫోన్ లేకుండా ఉండడం అంటే ఎంత కష్టం అసలు. గాలన్నా పీల్చుకోకుండా ఉండగలం కానీ ఫోన్ లేకపోతే కష్టం. అయితే కానీ అంటే నేను అంటే మెడిటేషన్ చేస్తుంటే అందరూ నువ్వు తెలుసుకో అంటే నన్ను నేనేం తెలుసుకోవాలి, నా ఆత్మను నేను ఎలా తెలుసుకోవాలి అన్నది అది నాకు పెద్ద పజిల్లా ఉండిపోయింది మాతాజీ. మెడిటేషన్ చేసేటప్పుడు అండ్ మంచి ఆలోచిస్తున్నది అది నేనా, చెడు ఆలోచిస్తున్నది అది నేనా, ఎవరు నేను అన్నది తెలుసుకోవాలని ఉంది. సరిగ్గా అదే కోచింగ్, అదే క్లాసెస్ అన్నారు, అందుకని వెంటనే వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోతే అది చాలా బాగా చెప్పారు. దేని మీద ధ్యానం చేశారు మీరు? అండి, దేని మీద ధ్యానం చేశారు? ధ్యానం చేసినప్పుడు ఏదో ఒకటి చూస్తారు కదా. అంటే ధ్యానం చేసేటప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం కదా, ఆ థాట్స్ వస్తూ ఉంటాయి కదా. అంటే నువ్వు తెలుసుకో, నీ ఆత్మను నువ్వు తెలుసుకో అని అంటూ చెప్తూ ఉంటాడు కదా భగవంతుడు, ఇందులో కూడా చెప్తాడు కదా. అయితే ఎలా తెలుసుకోవాలి మనల్ని మనం అని నేను మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం మంచిగా ఆలోచిస్తాం, అది మనమా, లేకపోతే చెడుగా ఆలోచిస్తాం, అది మనమా, లేకపోతే ఆనందంగా ఉంటాం, అది మనమా, లేకపోతే బాధపడుతూ ఉంటాం, అది మనమా, లేకపోతే నిద్రపోతూ, ఏది మనం, అసలు మా ఆత్మ అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలి. నాకు చాలా జిజ్ఞాస ఉండేది మాతాజీ.
ఉంటే ఇంకా అక్కడ ఈ దాని మీదే టాపిక్ చెప్తున్నారు వేదాంతం 15 days అనేటప్పుడు తెలిసేటప్పటికి వెంటనే బుక్ చేసుకుని వెళ్ళాను మాతాజీ. అది 60 ఎకరాల్లో ఆశ్రమం మాతాజీ. నెమళ్ళు అలా తిరిగి ఆడుతూ ఉంటాయి, లేళ్ళు ఆడుతూ ఉంటాయి. రాత్రి అయితే డప్పులు మోగుతాయి అనమాట. డప్పులు మోగితే ఏదో డప్పులు మోగాయి కదా చూద్దాం అని బయటికి రాకండి, ఎలిఫెంట్స్ వస్తే మేము డప్పులు మోగిస్తాము, పెద్ద పెద్ద కాగడాలు వెలిగించి డప్పులు మోగిస్తే అవి వెళ్ళిపోతాయిట. అనికట్టే, అని అంటేనే అసలు తమిళంలో ఏనుగుట, అనికట్టే నా ఊరి పేరు అనమాట. అయితే 9 అయ్యేటప్పటికి ఇంకా అసలు బయటికి రాకూడదు అని చెప్పేసి చెప్తారనమాట అండి. వస్తే ఏంటంటే అడవి పందులు, లేకపోతే ఆ వైల్డ్ బోర్ అని కొమ్ములు ఉంటుంది కదా మాతాజీ, అది కూడా చూశాను నేను అక్కడ. వరాహ నరసింహతంలో ఆ వైల్డ్ బోర్కి ఇలా కొమ్ములు ఉంటాయి అంటారు, అవి చూసాము. అడవి పందులు, నెమళ్ళు, అవి ఇంకా అసలు ఇలా తిరుగుతూ ఉంటాయి మాతాజీ. అంత పెద్ద ఆశ్రమం. అసలు ఇంకెంత పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే పక్షులు కిలకిరారావాలి తప్ప ఇంకేమీ వినపడదు మాతాజీ అక్కడ. అందులో చదువుకునే వాళ్ళందరూ చాలా మంది సన్యాసులు, లేకపోతే ఈ వేదాంతం చదువుకునే ఎవ్వరు ఏం మాట్లాడుకోరు మాతాజీ. అసలు ఒక మనిషి ఇంకో మనిషికి మాట్లాడుకోరు, అంత సైలెన్స్ అన్నమాట. అంటే దాంట్లో నువ్వు తెలుసుకోగలుగుతావు అంటున్నాను. ఆ ఆశ్రమం చాలా బాగుంది మాతాజీ. అంటే ఫస్ట్ కోచింగ్ 7 days అన్నారు, దానికి వెళ్ళాను. ఇంకో 7 days ఇంకోటి అంటే ఇంక నేను కంటిన్యూ అయ్యి అది కూడా అయ్యి నిన్న రాత్రే వచ్చాను మాతాజీ. దాంతో ఈ క్లాసెస్ అన్ని మిస్ అయిపోయాను. మీరు తెలుసుకున్నారా మరి? తెలుసుకున్నాను మాతాజీ. అంటే పంచకోశాలు ఉంటాయి మనకి. ఏంటంటే అన్న కోసం ఏంటంటే ఆ అన్నం ద్వారా తల్లిదండ్రుల్లో చేరి ఆ ద్వారా మనం తండ్రిలో ప్రవేశించి తల్లిలో ప్రవేశిస్తాము. తల్లి అన్నం తినడం వల్ల తండ్రి ఆహారం ద్వారా మనం పెరుగుతాము. అలా మనం ఒక దేహం తీసుకుంటాము. 5 కోశాలు ఉంటాయి మాతాజీ. అన్న కోసం, మన మనోమయ కోశం, రెండోదేమో జ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, అలాగే విజ్ఞాన కోశం, ఇలా 5 ఉంటాయన్నమాట. ఉంటే అన్నమయ కోశమా నువ్వు కాదు, నువ్వు అన్నం ద్వారా తల్లి తండ్రిలో ప్రవేశిస్తావు, అది నువ్వు కాదు. మళ్ళీ మనోమయ కోశం, నీ మనసు ఉంటుందా, అది నువ్వు కాదు. విజ్ఞానం ఉంటుందా, అది ఇంటెలిజెన్స్, అది నువ్వు కాదు, నువ్వు నేర్చుకుంటావు అంతే. రెండోదేమో ఇంకా ఆనందమయ కోశం, అది నువ్వు కాదు. ఇలాగా ఏది నువ్వు కాదు నువ్వు కాదు నువ్వు కాదు అని అవుట్ చేసేస్తారనమాట. ఇప్పుడు అక్కడంతా శూన్యం ఉంటుంది, అక్కడంతా శూన్యం ఉంది, నేను ఏది కాదు అని. శూన్యం ఎందుకు ఉంటుంది? శూన్యం అని చెప్పేవాడు ఒకడున్నాడు కదా, వాడే నువ్వు అని చెప్తారు మాతాజీ. అంటే ఇప్పుడు నువ్వే ఆ ఆత్మ ద్వారా, నువ్వు ఈ శరీరం ద్వారా, ఈ కళ్ళ ద్వారా, నీ పంచేంద్రియాల ద్వారా నీ ఆత్మే అనుభవిస్తోంది ఈ ఆనందం అంతాను. నీ ఆత్మే తెలుసుకుంటోంది మంచి ఏంటి చెడు ఏంటి అన్నది. నువ్వే ఆత్మవి. ఇంకా ఆత్మ ఎక్కడుందని వెతుకుతావేంటి? నువ్వే ఆత్మ, నీలోనే ఉంది అని చెప్తారనమాట. ఇవన్నీ నువ్వు కాదు అని కొట్టేసేసి ఆఖరికి ఇవన్నీ కాదు అని చెప్పేది ఎవరున్నారో వాళ్ళే నువ్వు అని చెప్తారనమాట. అది మెడిటేషన్ అప్పుడు ఈ దేహం నేను కాదు అని అనుకోవడానికి, అంటే అప్పుడు దానివల్ల ఏంటంటే మమకారాలు, లేకపోతే రాగాలు, అసూయలు, ద్వేషాలు ఇవన్నీ తగ్గుతాయి, శుద్ధిత్వం వస్తుంది. దాంతో ఏంటంటే భక్తిలో మనం బాగా ముందుకు వెళ్ళగలుగుతాం. ఇవన్నీ వదిలేసుకుంటే మిగిలిన చక్కగా మనకి భక్తి, ఆ భక్తిలో మనం ముందుకెళ్తాం. ఆ భక్తిలో ముందుకెడితే మనకి ఇంకా సిద్ధి అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. భక్తికి కావాల్సినవన్నీ ముందు ఇవి అని. అయితే అది నాకు చాలా నచ్చింది మాతాజీ. అంటే మెడిటేషన్ చేసేటప్పుడు ఎప్పుడు నాకు ఏవేవో ఎప్పుడవో జరిగిపోయినవి, మంచో లేకపోతే పిచ్చివో, లేకపోతే ఎవరివో నన్ను కోపడ్డవో, లేకపోతే నేను ఎవరి మీద కోపడ్డవో, ఇవన్నీ గుర్తుకొచ్చేది అనమాట. వచ్చి నాకు తలపోటు వచ్చేది, ఏంటి మెడిటేషన్ ఏంటి, నాకు తలపోటు వస్తుంది బాబాయ్, నేను మెడిటేషనే చేయను అనేదాన్ని. కానీ అక్కడికి వెళ్ళాక వారు చెప్పారనమాట, ఒక థాట్కి మధ్యలో ఒక సైలెన్స్ వస్తుంది మనలో, అదే ఆత్మ, అదే మెడిటేషను. ఆ సైలెన్స్ని గమనించాలి. అప్పుడే కొన్నాళ్ళకి ఈ థాట్స్ అలా వస్తూ సైలెన్స్ ఏర్పడుతూ, తర్వాత ఎక్కువ గ్యాప్ ఏర్పడుతూ పూర్తి సైలెన్స్ వస్తుంది. అప్పుడు నీ ఊపిరి ఇది గ్రహిస్తూ నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు, ఒక సిద్ధి సమాధి దాంట్లోకి వెళ్ళగలుగుతావు అని చెప్పేసి చెప్పారు మాతాజీ. మాక్సిమం 5 to 10 minutes మెడిటేషన్ చేయగలరు, కానీ ఎవరైనా అందరూ గంటలు మెడిటేషన్ అంటారు, అది మెడిటేషన్ కాదు, కదలకుండా కూర్చుని ఉండేది అని చెప్పేసి అవన్నీ బోధించారు మాతాజీ. అలాగే సాధన పంచకం అని, అసలు ఎలాగ మనం ఈ సాధన మొదలు పెట్టాలి
అని అవి కొన్ని చెప్పారు మాతాజీ. అలాగే యక్ష ప్రశ్నల గురించి, యక్ష ప్రశ్నలు ధర్మరాజు అడుగుతాడు కదా, అడిగితే దాంట్లో మామూలుగా నేను యక్షుడు ఎప్పుడు అడుగుతాడు చదివి ధర్మరాజు. యక్షుడిని యక్షుడు ధర్మరాజు ఆ, అంటే అంతకు ముందు నలుగురు వస్తారు. ఆ, అందరూ నకులు చచ్చిపోతారు. సహదేవుడు ఫస్ట్ ఉమ్, వాళ్ళు వస్తారు. అందులోంచి నీళ్లు తీసుకోవాలి, అది నదిలోంచి నీళ్లు తీసుకోవాలంటే నేను అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి అంటారు. సమాధానం చెప్పాలి అంటేను వాళ్ళు చెప్పలేకపోతారు. సమాధానం చెప్పలేకపోతే మిమ్మల్ని చంపేస్తానంట. అలాగా నకులు సహదేవుడు, తర్వాత అర్జునుడు వస్తాడు, అర్జునుడు కూడా చెప్పలేడు. భీముడు వస్తాడు, భీముడు కూడా చెప్పలేడు. నలుగురు వెళ్ళారు, ఇంతసేపటికి రావట్లేదు అని చెప్పేసి ధర్మరాజు వెళ్తాడు అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తాడు. ఆ యక్షుడు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఏంటంటే, ఈ కలియుగంలో మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు అనేది యక్ష ప్రశ్నలు అనమాట. ఆ యక్షుడు వేసిన ప్రశ్నలు. తర్వాత ధర్మరాజుని, సరే నువ్వు సమాధానాలు చెప్పావు కదా, నీకేం కావాలి కోరుకో అని అంటాడు. ఇప్పుడు ధర్మరాజు ఏమంటాడంటే, నువ్వు ముందు చంపేసిన నా తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, నకులు సహదేవుడు, వాళ్ళిద్దరిని బతికించాడు. అక్కడ కూడా ఏంటంటే తన స్వార్థం గురించి ఆలోచించలేదన్నమాట. ఏంటంటే వాళ్ళిద్దరు ఎవరు, ఆయన తల్లి సవితి తల్లి అయిన మాద్రి పిల్లలు కాబట్టి వాళ్ళిద్దరిని రమ్మ. ఇప్పుడు ఈ కుంది మహారాణి పిల్లల్లో ముగ్గురులో ఒకళ్ళు నేనున్నాను కాబట్టి నా సవితి తల్లి అయిన మాద్రి పిల్లలు ఇద్దరిని బతికించమని అడుగుతాడు. దానికి ఆ ధర్మానికి నచ్చుకున్న యక్షుడు ఏం చేస్తాడంటే నలుగురిని బతికిస్తాడు. సో అట్లాగా యక్ష ప్రశ్నలు అన్ని చేస్తారు. మనం ఒక రోజు చెప్తాం. యక్ష ప్రశ్నలు చదివితే అర్థం అయిపోతుంది అనుకుంటే అవి కూడా చదివితే అర్థం కావు మాతాజీ, గురుముఖంగా తెలుసుకుంటేనే తెలుస్తాయి. ఈ యక్ష ప్రశ్నల గురించి ఒకసారి 2 years బ్యాక్ అనుకుంటా, ఒకసారి ఆబిడ్స్ టెంపుల్ లో ఒక ఇది ప్రోగ్రామ్ ఉండింది. దానిలో కొంత భాగం వరకు శ్రీవాస్ రాజ్ బిహారీ ప్రభు ఉన్నారు, జనరల్ మేనేజర్ ఉన్నారు కదా ఆబిడ్స్ టెంపుల్ లో. ఆ ప్రభు చెప్పారనమాట, అసలు నిజంగా ఎంత ఆనందం వేసిందంటే, అంటే ఆ అర్థం చేసుకున్న దానికంటే మనం ఫీల్ అయింది ఎక్కువ అన్నమాట. సో అవి మనం ఒకసారి చెప్పుకుందాము. ఇది నేను జస్ట్ సింపుల్ గా చెప్పాను. అది కాకుండా మీరు ఇందాక అన్నారు కదా, అన్న కోసము ప్రాణ కోసము, ఇవన్నీ మనకి భగవద్గీతలో ఉంది. అలాగే నేను ఆత్మన దేహాన్న, ఇవన్నీ మనకి కృష్ణుడు ఆల్రెడీ భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. ఇంకా ధ్యానం, ఇప్పుడు మనం అదే చెప్పుకుంటున్నాం, ఈ శ్లోకంలో అదే చెప్పుకుంటున్నాం. బ్రహ్మభూత స్థితిలో ఉన్నాం మనం. బ్రహ్మభూత స్థితిలో ఉన్నప్పుడు బ్రహ్మాన్ని చేస్తారు, కానీ బ్రహ్మభూత స్థితిలో నుంచి మనం ఏం చేయాలి, భగవంతుడి దానికి వెళ్ళాలి. అదే భగవత్ సామ్రాజ్యం అంటున్నాం కదా. ఆ సామ్రాజ్యానికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి అంటేను భక్తి చేయాలి, భక్తియుత సేవ చేయాలి, భగవంతుడి గురించిన భక్తియుత సేవ చేయాలన్నమాట. దాని గురించి మనం ఇవాళ ఈ శ్లోకంలో చెప్పుకుంటున్నాము. పొద్దున కూడా మనం నారదుడు ఎలా చేసి అనుభూతి చెంది ఉన్నాడు దాని గురించి చెప్పుకున్నాము. సో అది ఇక్కడ కృష్ణ స్వయంగా చెప్తున్నారు అనమాట, ఇలా చేయండి మీరు, ఇలా చేయండి అని. అవి ఏం చెప్తున్నారు, మన ప్రభుపాద ఏం చెప్తున్నారో చదువు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ, షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ మాతాజీ. భక్త్యా మామభిజానాతి యావాన్యాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశదే తదనంతరం. హరే కృష్ణ మాతాజీ. ఎవరైనా చదువుతారా శ్లోకం? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదువు. అభిజానాతి యావానాసాస్మి తత్వతః తదో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. హరే కృష్ణ. ఇంకా అయిపోతే అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవనా? చదవండి. భక్తియుక్త సేవ చేతనే మానవుడు నన్ను యథారూపముగా దేవదేవుడనని అవగాహన చేసుకొనగలడు. అట్టి భక్తిచే అతడు నన్ను సంపూర్ణముగా ఎరిగినప్పుడు భగవద్రాజ్యమున ప్రవేశింపగలడు. హరే కృష్ణ మాతాజీ. ఎంత చక్కగా చెప్పేశారు కృష్ణ. ఏం చేస్తారంటే మీరు భక్తియుత సేవ చేయండి. ఎప్పుడైతే నాకు సేవ చేస్తారో అప్పుడే నన్ను తెలుసుకోగలుగుతారని. మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం చూడండి. ఇప్పుడు మన పిల్లలకి మనం సేవ చేస్తూ ఉన్నాం చిన్నప్పటి నుంచి కదా. మన పిల్లలకి, మన మనవాళ్ళకి, మనవరాళ్ళకి, వాళ్ళందరికీ కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తున్నాము? వాళ్ళ మీద మన ప్రేమ, మన కొడుకు పిల్లలు, కూతురు పిల్లలు కాబట్టి మనం చేస్తుంది. అలా చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి వాళ్ళ మీద ఇంకా ప్రేమ అనేది పెరుగుతుంది. అలాగే చేయించుకుంటున్నప్పుడు వాళ్ళకు కూడా ప్రేమ పెరుగుతుంది. సో అదే అన్నమాట ఇక్కడ చెప్పేది. మనం ఎప్పుడైతే భక్తితోటి, ప్రేమతోటి భగవంతుడికి సేవ చేస్తాం, ఏం చేస్తున్నాం, మాలలు కడుతున్నాం, విగ్రహాలని అభిషేకం చేస్తున్నాం, చక్కగా అలంకరిస్తున్నాము, తిలకం అవన్నీ పెడుతున్నాం, ఆభరణాలు పెడుతున్నాం, బట్టలు వేస్తున్నాం విగ్రహాలై. సో అలా చేస్తూ చక్కగా మంచి మంచి పూల మాలలు అల్లుతున్నాం.
భగవంతుడికి ఆఫర్ చేస్తాం. అలాగే మంచి మంచి రకరకాల నైవేద్యాలు చేస్తున్నాం, వండి భగవంతుడికి ఆఫర్ చేస్తున్నాను. అలా ఎట్లాగా చేస్తూ ఉన్నప్పుడు కృష్ణ కోసం చేస్తున్నాను, నేను ఆయన కోసం చేస్తున్నాను అనే ప్రేమ అనేది మనలో కలుగుతుంది అనమాట. సో అలాగా నువ్వు చేస్తున్నప్పుడు నేను ఎవరిని అనేసి నువ్వు యథార్థంగా తెలుసుకోగలుగుతావు. నువ్వు అవగాహన చేసుకుంటావంటే నువ్వు తెలుసుకోగలుగుతావు. అలాంటి భక్తి చేత నువ్వు చేయడం మూలంగా ఏమవుతావంటే నా సామ్రాజ్యానికి వస్తావు, గోలోక బృందావనికి వస్తావు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ గోలోక బృందావన్ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. మనకి మొన్న రఘునాథ్పురి ప్రభు చెప్తున్నారనమాట, కొన్ని పురాణాల్లో శాస్త్రాల్లో వాటిల్లో నేను చదివాను అని. ఇప్పుడు మనకి పురుషోత్తమ మంతు తెలుస్తుంది కదా, పురుషోత్తమ మంతులో మనకి చెప్పినవి ఏవైతే ఉన్నాయో నియమాల ప్రకారం మనం పాటిస్తూ ఉంటేట 1000 రెట్లు ఫలం లభిస్తుంది అని చెప్పాము. అలా భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటేట మనకి భగవత్ సామ్రాజ్యం కాదుట, గోపికల్లో ఒకళ్ళుగా మనం వెళ్తాంట, వెళ్ళి భగవంతుడికి సేవ చేసుకుంటాం. మామూలుగా సేవ చేసుకోవడం అంటే వేరు, కానీ గోపికల్లాగా అంటే వాళ్ళు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు కదా భక్తుల్లో. సో వాళ్ళ స్థాయికి వెళ్ళి భగవంతుడితోటి అలాగా మనం ఆయనకి సేవ చేయగలుగుతాం. సో ఎవరన్నా చేస్తూ ఉన్నా జాగ్రత్తగా చేస్తూ ఉండండి. పురుషోత్తమ మంత్ చక్కగా చౌరాష్టకం పాడుకోండి, చాంటింగ్ చేయండి. తర్వాత భగవద్గీత 15th చాప్టర్ పురుషోత్తమ యోగం చదువుకోండి. అలా ఆయన అన్ని భగవద్గీతలో మనకి చెప్పి ఉన్నారు. మనం అవి చేస్తూ ఉంటేట భగవత్ సామ్రాజ్యాన్ని మనం ప్రవేశించగలుగుతాము అని చెప్తున్నారు. పొద్దున మనం నారదుడి గురించి చెప్పుకున్నాం. శుద్ధ భక్తుడు మాత్రమే భగవంతుడి సామ్రాజ్యానికి వెళ్ళగలుగుతారు. ఆ శుద్ధ భక్తి అనే దాని గురించి, అనన్య భక్తి అనే దాని గురించి చెప్పు. ఇప్పుడు ఈ బ్రహ్మభూత స్థితిలో వాటిల్లో ఉన్నా సరే ఎప్పుడైతే భక్తి సేవ చేస్తామో అప్పుడు వాటిల్లో భగవంతుడి ధామానికి వెళ్ళగలుగుతాం అన్నమాట. సో ఇది భాష్యం చదవండి, ఒక్కొక్క పారాగ్రాఫ్ ఒక్కొక్కరు. చదవనా మాతాజీ? మాతాజీ చదవనా? సుదేష్ణ మాతాజీ తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ నేర్చు. ఓకే మా. శ్రీల ప్రభువాదికి జై. భాష్యం. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని మరియు అతని స్వరూపాంశాలైన విష్ణుతత్వములను అవగాహన చేసుకొనుట మానసిక కల్పనకు గాని అభక్తులకు గాని సాధ్యపడదు. ఎవరైనను దేవాది దేవుని అవగాహన చేసుకోదలచినచో వారు శుద్ధ భక్తిని నిర్దేశంలో శుద్ధ భక్తియుక్త సేవను అవలంబింపవలను. లేనిచో దేవాది దేవుని యథార్థ తత్వము ఎల్లప్పుడూ గుప్తంగానే ఉండిపోగలదు. భగవద్గీత 7.25లో ఇదివరకే చెప్పబడినట్లు నహం ప్రకాశ సర్వస్య, అతడు అందరికీ వ్యక్తం కాడు. విద్యా పాండిత్యంతో లేక మానసిక కల్పనలతో ఎవరును భగవంతుని అవగాహన చేసుకొనలేరు. వాస్తవ కృష్ణ చైతన్యంలో నెలకొనిన వాడే భక్తియుక్త సేవ ద్వారా శ్రీకృష్ణుడు అనగా ఏమిటో ఎరగగలడు. విశ్వవిద్యాలయ పట్టాపత్రములు ఇందుకు ఏమాత్రం తోడ్పడవు. హరే కృష్ణ మాతాజీ. కృష్ణని ఎలా తెలుసుకుంటాము అంటే భగవంతుని యొక్క రూపాలు ఉన్నాయి, ఆయన విష్ణు తత్వాలు ఉన్నాయి. అంటే ఆయన ఏ ఏ రూపాల్లోనూ వచ్చారు, ఏ రూపాలు తీసుకొని వచ్చి ఉన్నారు అని అన్నారు. అవన్నీ మనం తెలుసుకోవాలంటే ఏంటంటే మన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు కృష్ణ ఎలా ఉన్నారు ఎలా తెలుస్తుంది మనకి? ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుని చూసారనమాట, వాళ్ళు దర్శించుకోగలిగారు, అందుకని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మీరు భాగవతం తీసుకున్నారంటే ప్రతి చోట ప్రతి భక్తుడు భగవంతుడి గురించి ఆయన వర్ణన ఉంటుందన్నమాట. ఫస్ట్ క్యాంటోలోనే ఎవరు? కుంతి మహారాణి. భగవంతుడు ఎలా ఉన్నాడు మనం చెప్పుకుంటాం కదా, భాగవతం ప్రేయర్స్ లో చెప్తాం, నమః పంకజనాభాయ. భగవంతుని గురించి మనం ఆయన ఎలా ఉన్నారు అని చెప్తున్నారు ఆవిడ. అలాగే భీష్మ పితామహుడు, ఆయనకి వీరత్వంలో ఉండే భగవంతుడు అంటే ఇష్టం, అందుకని యుద్ధ భూమిలో కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణుడు ఎలా ఉన్నారో ఆయన గురించి వర్ణించారు. అలాగే ధ్రువుడు కూడా ఏం చేస్తాడంటే భగవంతుడు ఎలా ఉన్నారో అని వర్ణిస్తారు. తర్వాత వైకుంఠ వర్ణన వస్తుంది, వైకుంఠంలో భగవంతుడు ఎలా ఉన్నారో వర్ణిస్తారు. అలాగే ఇంకా ఏంటంటే పృథు మహారాజు, ఆయన ఎలా ఉన్నారు వర్ణిస్తారు. అలాగే దక్షయజ్ఞం జరిగినప్పుడు తల తీసేస్తారు కదా దక్షుడిది, దక్షయజ్ఞం జరిగినప్పుడు తీసేస్తారు. తర్వాత అతను బాధపడతాడు, శివుడు మామూలుగా శాంతిస్తాడు, అంతా చేసినప్పుడు అక్కడ మళ్ళీ భగవంతుడు విష్ణుమూర్తి వస్తాడనమాట. ఇంత జరిగినప్పుడు అక్కడ బ్రహ్మ గాని విష్ణుమూర్తి గాని లేరట. దక్షయజ్ఞంలో అక్కడ సతీదేవి తను దేహాన్ని వదిలి కాల్ చేసుకుని అలా వదిలిపెట్టేసినప్పుడు లేరన్నమాట. సో శివుడు వచ్చి తర్వాత అంటే వీరభద్రుడు వచ్చి ఆయన తల నరికేస్తారు, తర్వాత శివుడు వచ్చి చేస్తాడంతా. అక్కడ కూడా ఏంటంటే విష్ణుమూర్తి కనిపిస్తారట ఆ యజ్ఞ వాటికలు, ఆయన యొక్క వర్ణన ఉంది. అలా భాగవతంలో ప్రతి చోట ఆ భక్తులు అనే వాళ్ళు చేసే స్థుతులు, బ్రహ్మదేవుని స్థుతించే స్థుతిలోనూ ఉంది,
ఆయన చెప్పే ప్రేయర్స్ లో వాటన్నిటిలోనూ భగవంతుడు ఎట్లా అలా ప్రతి చోట ఉందన్నమాట. సో కాబట్టి ఏంటంటే మన మానసిక కల్పనతోటి కృష్ణ ఇలా ఉంటారా అలా ఉంటారా అని మనం తెలుసుకోలేము. శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అలా మనం పురాణాల్లోంచి మన స్క్రిప్చర్స్ లో ఏవైతే ఉన్నాయో భగవద్గీత భాగవతం వాటన్నిటిలోంచి ఆయన ఎలా ఉన్నారు తెలుసుకో. అది ఎలా ఉన్నారు అంటే ఒక శుద్ధ భక్తుడికి మాత్రమే తెలుస్తుందట భగవంతుడు ఎలా ఉన్నారు. ఆయన ఎందుకు తెలుస్తుంది అంటే శుద్ధ భక్తి చేసి ఉన్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళకి దర్శనం ఇచ్చారు, అలాగా తెలుస్తుంది. అలాగే ప్రహ్లాదుడికి భగవంతుడు ఎంత గొప్పగా దర్శనం ఇచ్చారో నరసింహస్వామి అవతారంలో ఆయన ఎంత గొప్పగా పొగుడుతూ ఉంటారు మీరింత అని. సో ఆయన అవతారాన్ని వాటిని పొగుడుతుంది. ఇలా భగవంతుని యొక్క భక్తులందరూ కూడా శుద్ధ భక్తి చేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి దర్శనం ఇచ్చారు. అలాంటి వాళ్ళందరికీ తెలుస్తుంది అని. లేకపోతే ఏంటంటే ఆ దేవాది దేవుడి యొక్క రూపం ఏదైతే ఉందో ఆ యథార్థంగా మనకందరికీ తెలియదండి. కాబట్టి మనకందరికీ తెలియచెప్పడానికే ఈ గ్రంథాలన్నిట్లోనూ ఉంది. మనం అవి చదివి అవి తెలుసుకొని వాటి ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఇంకా ఏంటంటే ఆ భక్తులు కూడా శుద్ధ భక్తి చేసి ఉన్నారు. ఇప్పుడు నాకు ఇది మనం భగవంతుడి గురించి చెప్పాలన్నా ఈ స్క్రిప్చర్స్ లో ఉన్న వాటిని చదువుకోవాలన్నా నేను పెద్ద పిహెచ్డీనో డబుల్ పిహెచ్డీనో చేసుకున్నాను అంటే నాకు చెప్పడానికి చేత కదనమాట. అది వీలు కూడా కాదు. అలాంటి వాళ్ళకి నిజంగా అంటే కృష్ణ అంటే ఏంటో తెలియకుండా ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పడానికి వీలు కాదు అంటారు. అందుకని విశ్వవిద్యాలయాలు అంటే యూనివర్సిటీస్ లో మనం ఏవైతే డిగ్రీలు తీసుకొని ఉంటారు చూసారా, అవి ఏమాత్రం తోడ్పడవు అనమాట. మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలన్నా శుద్ధ భక్తి చేయాలన్నా కూడా అది ఒక ప్రామాణిక గురువు ద్వారా మనం తెలుసుకొని ఆయన ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం భక్తి అనేది చెయ్యాలి అని ఇక్కడ చెప్తున్నారు. సో మాతాజీ చదవండి సెకండ్ పారాగ్రాఫ్. హరే కృష్ణ మాతాజీ. ప్రసన్న మాతాజీ చదువు. ఓకే మాత. కృష్ణతత్వ విజ్ఞానము నందు పూర్తి నిష్ణాతుడైన వ్యక్తి కృష్ణధామమైన ఆధ్యాత్మిక రాజ్యమున ప్రవేశించుటకు అర్హుడగును. బ్రహ్మభూత స్థితిని పొందుట అనగా వ్యక్తిత్వమును కోల్పోవుటయ్యని భావము కాదు. వాస్తవమునకు అట్టి స్థితి యందు కూడా భక్తియుక్త సేవ కలదు. అట్టి భక్తియుక్త సేవ ఉన్నంత కాలము భగవానుడు, భక్తుడు, భక్తి యోగ, భక్తియుక్త సేవ అను 3 అంశములు కొనసాగుతూనే ఉండును. అట్టి జ్ఞానము ముక్తి నొందుట పిమ్మట కూడా నశింపదు. ముక్తి అనగా భౌతిక జీవిత భావన స్థితి నుండి విడివడుటే. ముక్తి నొందినట్టి ఆధ్యాత్మిక జీవిత స్థితి యందును ఆత్మ పరమాత్మల నడుమ భేదము, ఆత్మ యొక్క వ్యక్తిత్వము కొనసాగుతూనే ఉండును. కానీ విశేషముగా ఈ భావనలు శుద్ధమైన కృష్ణ చైతన్యమునందు నెలకొని ఉండును. ఈ విషతే నా ఎందు ప్రవేశించును అను పదము పరబ్రహ్మముతో ఐక్యము నొందుటమనేది భావము గల అద్వైత సిద్ధాంతమును సమర్థించునని ఎవ్వరునూ పొరపాటు పడరాదు. ఆ పదము అట్టి భావమును సమర్థించుటలేదు. విషతే అనగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సాంగత్యమును పొంది అతనికి సేవ చేయుట కొరకై జీవుడు తన వ్యక్తిత్వంతో భగవద్ధామమునందు ప్రవేశించునని అర్థము. ఉదాహరణకు ఒక పచ్చని వృక్షంపైకి చేరుట, చెట్టుతో ఏకమగుటకు కాక ఆ వృక్ష ఫలములను ఆస్వాదించుట కొరకే వృక్షమునందు ప్రవేశించుట అయ్యున్నది. సాధారణంగా సముద్రము వైపునకు ప్రవహించి దాని ఎందు కలిసిపోవునట్టి నదిని ఉదాహరణగా నిరాకారవాదులు సూచింతురు. ఇది నిరాకారవాదికి ఆనందకారకమైనను, సాకారవాదులైనట్టి భక్తులు మాత్రము సముద్రము యందలి జలచరములు సముద్రము యందే ఉన్నప్పటికీ తమ వ్యక్తిత్వమును కలిగి ఉన్నట్లు ముక్తి పిదప కూడా తమ వ్యక్తిత్వమును నిలుపుకొని ఉందురు. సముద్రపు అంతర్భాగముల యందు ప్రవేశించిన కొలది అనేకములైన జలచరములు మనకు గోచరించుచు ఉండును. కనుక కేవలము సముద్ర ఉపరితల పరిజ్ఞానముచే కాకుండా సముద్రము నందలి అంతర్భాగములలో నివసించు జలచరములను గూర్చిన సంపూర్ణ జ్ఞానమును ప్రతి ఒక్కరూ సంపాదింపవలెను. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, నేను ఎప్పుడు దేని గురించి ఆలోచిస్తానో అది భగవంతుడే చెప్తున్నట్టు వస్తుంది మాతాజీ. నేను ఇప్పుడే చెప్తుంటే ఆత్మ పరమాత్మ తెలుసుకోవడం అంటే అదే వచ్చింది. ఏంటో మనకు కావాల్సింది నేను ఉన్నాను అని ఆయన చెప్తున్నట్టే అనిపిస్తుంది ఎప్పుడు. సో ఇక్కడ కృష్ణ ఎంత బాగా చెప్తున్నారు చూసారా.
మనంట ఇక్కడ బ్రహ్మభూత స్థితిలో కూడా భక్తి ఉంటుంది అని చెప్తున్నారు, భక్తి సేవ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఆ స్థితిలో ఉంటూ భగవంతుని ధ్యానం చేస్తూ ఉంటారో అప్పుడు భక్తి సేవ ఉంటుంది అన్నమాట. అయితే భక్తి సేవ, భక్తుడు, భగవానుడు, దాన్నే భక్తి యోగా, ఈ 3 అంశాలు ఒకదానితో ఒకటి కలుస్తుంది. అంటే ఒక 3 వెళ్తూ ఉంటాయి అన్నమాట. భగవంతుడు ఉన్నాడు, భక్తుడు ఉన్నాడు, భక్తి సేవ, ఈ 3 ఒకదానికొకటి నడుస్తూ ఉంటాయి. ఇక్కడ ముక్తి అంటే ఏంటి చెప్తున్నారు. ముక్తి అంటే ఏంటంటే మనము ఈ భౌతికమైన విషయాలన్నిటి నుంచి మనము దూరంగా ఉండడం. అలాగే కొంతమంది ఏమంటారు, ముక్తి అంటే భగవంతుడిలో కలిసిపోవడం అనుకుంటారు. భగవంతుడిలో కలిసిపోవడం అంటే భగవంతుడు, భక్తుడు, భక్తియుత సేవ అంటే భక్తి యోగం, ఈ 3 నిరంతరం ఒకసారి అలా కొనసాగుతూనే ఉంటాయి. అయితే ఈ జ్ఞానం ఏదైతే మనం ఉందో అది నశించదు అని. అయితే ముక్తి అనే విషయాన్ని గురించి చెప్తున్నాను. ముక్తి అంటే మామూలుగా మనం ఏమనుకుంటాం, వెళ్ళిపోతాము, మనం చక్కగా భగవంతుని ధామానికి వెళ్ళిపోతాం, భగవంతుడిలో ఐక్యం చెందుతాము అది అనుకుంటారు కదా. కానీ అలా భగవంతుడిలో ఐక్యం చెందడం కాదుట. ఎంత మంచి ఎనాలజీ ఇస్తున్నారు. ఒక పచ్చటి చెట్టు ఉంది, ఆ పచ్చటి చెట్టు మీద ఒక పచ్చని చిలక కూర్చొని ఉంది. అది ఎందుకు కూర్చొని ఉంది? ఆ చెట్టుకి ఉన్న పండ్లు తినడానికి. జామ చెట్టు గుర్తెచ్చుకోండి, ఎందుకంటే చిలకలు ఎక్కువగా దాని మీదే ఉంటాయి కాబట్టి. సో గ్రీన్ గా ఉంటుంది, చక్కగా గ్రీన్ గా చెట్టు ఉంది, అక్కడ కూర్చుంది, చక్కగా పండిన పండ్లు తింటూ ఉంది అనమాట. అయితే ఈ చిలక ఎందుకు వచ్చి అక్కడ కూర్చుంది? పండు తినడానికి మాత్రమే వచ్చింది. అలా అని ఆ చెట్టులో సేమ్ రంగు ఉందా? ఐక్యం చెందలేదు కదా. అది అన్నమాట చెప్పేది. భక్తుడు ఎప్పుడుట భగవంతుని చేరుకుంటాడు అంటే ఆయనలో ఐక్యం అయిపోవడానికి కాదన్నమాట. మనకి 5 రకాల ముక్తులు ఉన్నాయి, తెలుసు కదా మీకు, తెలుసు కదా. సాయుజ్య ముక్తి, సాలోక్య ముక్తి, సామీప్య, సారూప్య, శ్రాష్టి అంటారు. ఈ 5 రకాల ముక్తుల్ని భక్తుడు ఎవడు కోరుకోడు అనమాట. సాయుధ్యం అంటే సామీప్య అంటే దగ్గరలో ఉండడం, సాయుధ్యం అంటే భగవంతుని యొక్క లోకంలో ఉండడం, సారూప్య అంటే భగవంతుని యొక్క రూపాన్ని కలపడం, శ్రాష్టి అంటే భగవంతునిలో లీనం అయిపోవడం అని. అలాగా ఆ ముక్తులు ఎవరు భక్తులు కోరుకోరు అన్నమాట. అయితే భక్తులు కోరుకునేది ఏంటంటే సారూప్య, సారూప్య, సామీప్య, సాయుధ్య, శ్రాష్టి, సాలోక్య. ఓకే, ఈ 5. సో ఇట్లా ఏంటంటే లాస్ట్ మాతాజీ, లాస్ట్ శ్రాష్టి మాతాజీ. శ్రాష్టి అంటే భగవంతునిలోకి ఐక్యమైపోవడం అని. అలా ఉండదన్నమాట ఇక్కడ. భక్తులు ఎవరు అలాగా అవ్వరు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ చిలక ఎగ్జాంపుల్ చెప్తున్నారు శ్రీల ప్రభుపాద అనాలజీ. ఆ చిలక చెట్టు మీదకి ఎక్కింది అంటే సేమ్ కలర్ లో ఉంది కాబట్టి ఆ చెట్టులో లీనమైపోవడానికి కాదుట, ఆ చెట్టు దగ్గర ఉన్న ఫలాలని ఆస్వాదించడానికి. ఈ భక్తుడు కూడా ఏం చేస్తాడట, భగవంతుని ధామానికి వెళ్ళడం, ఆ సామ్రాజ్యానికి వెళ్ళడము అంటే ఏంటంటే ఆయనకు సేవ చేసి, సేవ చేస్తూ వచ్చిన ఆనందాన్ని పొందడానికి భక్తుడు వెళ్తూ ఉంటాడు అనమాట. ఇది. అయితే ఇక్కడ విశతే అంటే భగవంతునిలో ఆయన యొక్క సాంగత్యం, ఆయనతోటి ఉండడము, ఆయనకి సేవ చేయడం అని తెలుసుకోవాలి అని చెప్తున్నారు మనం. ఇంకొకటి ఏం చేస్తారు, ఈ నిరాకారవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాయావాదులు అని కూడా అంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్ గా సముద్రంలోకి ఈ నీళ్ళన్నీ వచ్చి కలుస్తాయి. అయితే ఈ సముద్రము వైపు ప్రవహించింది అనుకోండి, ఆ నది వచ్చి సముద్రంలో కలిసిపోయినప్పుడు కలిసిపోతుంది, ఎవరికి కనిపించదు. కానీ అందులో ఏవేవైతే జీవ చరాలు ఏవేవైతే ఉంటాయో ఆ చరాలన్నీ వాటి ఉనికి ఉంటుంది, వాటిల్లో కలిసిపోయినాయి కదా అని నీళ్ళల్లో కలిసిపోదు అన్నమాట. అలాగా చెప్తున్నారు అనమాట. ఆ వాటిని ముక్తి పొందిన తర్వాత కూడా మనము ఆ వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో, మన వ్యక్తిత్వం ఏంటి, భగవంతునికి సేవ చేయడం. అలాగా చేయడం అనేది భక్తుడికి చేసేది. సో ఇట్లాగే ఎలా అయితే ఆ సముద్రంలో నీళ్లు వచ్చి కలిసిపోయినా అందులో ఉన్న జీవ చరాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము. అది అందరూ తెలుసుకోవాలి. అలా ఉంటే గనక మనం భగవంతుని ధామానికి వెళ్ళినా ఆయన రూపం పొందిన వైకుంఠంలో అందరూ నారాయణ లాగానే ఉంటారు, 4 చేతులతోటి ఉంటారు, అందరూ లక్ష్మీదేవుల్లాగానే ఉంటారు. కానీ భగవంతుడు సెపరేట్ అన్నమాట. ఆయన లాగానే ఉన్నా, ఆయన ఇదిగా ఉన్నా, ఆయనకున్న లక్షణాలు ఉన్నా సరే భగవంతుడు ఎప్పుడు టాప్ మోస్ట్ లోనే ఉంటారు. ఆయన ఎప్పుడు మనం అవ్వలేము. అది మనం అర్థం చేసుకోవాలి. అలా మనము వెళ్ళి ఆయనని తెలుసుకొని అలాగ మనం ఆయనకి సేవ చేయాలి అని చెప్తున్నారు. తర్వాత ఈ 2 పారాగ్రాఫ్లు చదివండి ఎవరన్నా.
కుమారి మాతాజీని ఇందాక ఎవరు హ్యాండ్ రైస్ చేశారు కదా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి చదవండి. శుద్ధ భక్తి యొక్క సేవ చేతనే భక్తుడు దేవాది దేవుని దివ్య గుణ లక్షణములను విభూతులను యథార్థముగా అవగాహన చేసుకోగలడు. 11వ అధ్యాయంలో చెప్పబడినట్లు కేవలం భక్తియుక్త సేవ ద్వారానే మానవుడు భగవంతుని అవగాహన చేసుకోగలడు. 11.54 అదే విషయము ఇక్కడ తిరిగి నిర్ధారించబడెను. మానవుడు భక్తియుక్త సేవ ద్వారానే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని అవగాహన చేసుకుని అతని ధామమును ప్రవేశించును. చదవమంటారు మాతాజీ? ఇక్కడ ఏం చెప్తున్నారంటే భక్తియుత సేవ ద్వారానే తెలుసుకోగలుగుతామని. సపోజ్ చూడండి, మన సుదేష్ణ మాతాజీకి మనవరాళ్ళు ఉన్నారు, ప్రసన్న మాతాజీకి మనవడు వాళ్ళు ఉన్నారు. మీరు ఎలా తెలుసుకుంటారు? వాళ్ళు ఇలా చేస్తారు, ఇలా చిలిపి పనులు చేస్తారు, అవన్నీ ఎలా తెలుస్తాయి? మీరు వాళ్ళతోటి ఉంటుంటారు కదా, వాళ్ళకి అన్నం తినిపిస్తూ ఉంటారు. అలా తినిపిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అది తెలుస్తుంది. అలాగే భగవంతుడికి కూడా మనము సేవ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు భగవంతుడి గురించి తెలుస్తూ ఉంటుంది మనకి. సో అలా మనకి అవగతం అవుతుందట ఆయనకి సేవ చేస్తున్నాం. ఆ ప్రేమతోటి చేస్తున్నప్పుడు ఆయన యొక్క దివ్యమైన లక్షణాల గురించి, ఆయన యొక్క గుణాల గురించి మనకు అర్థమవుతుంది అన్నమాట. అలా తెలుసుకున్నవాడు భగవంతుడి యొక్క విభూతుల గురించి తెలుసుకుంటాడు, ఆయన ఎలా ఉన్నారు, ఏమున్నారు అన్ని కూడా తెలుసుకుంటారు అన్నమాట. వీటి గురించి మనం 11వ అధ్యాయంలో కూడా చదువుకున్నాము ఇవి అని చెప్తున్నాను. సో కాబట్టి ఏంటంటే భక్తియుత సేవ ద్వారా మాత్రమే మనం భగవంతుడిని తెలుసుకోగలుగుతాము. అలా చేసినప్పుడు మాత్రమే ఆయన ధామానికి వెళతాం. అది ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పు. మాతాజీ ఫినిష్ చేయండి ఈ పారాగ్రాఫ్. భౌతిక భావాలను నుండి విముక్తి అను బ్రహ్మభూత స్థితిని పొందిన పిమ్మటనే శ్రీకృష్ణ భగవానుని గూర్చిన లీలా శ్రవణముతో భక్తియుక్త సేవ ఆరంభమగును. మానవుడు దేవాది దేవుని గూర్చి శ్రవణము చేసినప్పుడు బ్రహ్మభూత స్థితి సహజముగానే వృద్ధి చెందును. అప్పుడు లోభము మరియు ఇంద్రియ భోగ వాంఛ వంటి భౌతిక కాలుష్యములు నశించును. లోభము మరియు కోరికలు హృదయం నుండి వైదొలిగగానే భక్తుడు భక్తియుక్త సేవ పట్ల మరింత అధిక ఆసక్తిని పెంపొందించుకోగొనును. అట్టి ఆసక్తి ద్వారా అతడు భౌతిక సంపత్కరం నుండి విముక్తుడగును. అట్టి జీవిత స్థితిలో అతడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుణ్ణి యథార్థముగా ఎరుగగలడు. శ్రీమద్ భాగవతము 1.2 16 నుంచి 21 వరకు కూడా దీనిని గూర్చియే చెప్తుండెను. ముక్తి పిమ్మటను భక్తియుక్త సేవ కొనసాగుతూనే ఉండును. అప్రయాణాత్ తత్రాపి హి దుష్టం అనగా ముక్తి తరువాత కూడా భక్తియుక్త సేవ విధానము కొనసాగుతూను వేదాంత సూత్రము 4.1-12 సమర్పిస్తుండెను. నిజమైన ముక్తికి నిర్వచనము జీవుడు తన నిజస్థితిలో తిరిగి నెలకొనుటయ్యే అని శ్రీమద్ భాగవతము 2.10.6లోను చెప్పబడెను. ప్రతి జీవుడు దేవాది దేవుని అంశాది అని ఇదివరకే జీవుని నిజస్థితి వివరించబడెను. కనుకనే సేవయే జీవుని నిజ స్వరూప స్థితి. ఆ సేవ ముక్తిని పొందును, నిలిచిపోదు. నిజమునకు ముక్తి అనగా అజ్ఞానం నుండి ముక్తి పొందుట. హరే కృష్ణ మాతాజీ. సూపర్. జ్ఞానం అంటే ఏంటి? భగవంతుడి గురించి తెలుసుకోవడం. అజ్ఞానం అంటే ఏంటి? మనం ఈ భౌతికమైన విషయాల నుంచి మనం విముక్తి పొందడం అన్నమాట. అలా పొంది భగవంతుడి గురించి తెలుసుకోవాలి. అయితే ఇక్కడ చెప్తున్నారు ఏంటి, మనం ఎప్పుడైతే సేవ అనేది చేస్తాము, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పగా మాతాజీ వాళ్ళిద్దరి గురించి, ఇప్పుడు వాళ్ళకి తినిపిస్తున్నారు అనుకోండి, అన్నం తినిపిస్తూ ఉన్నారు, అలా తినిపిస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వాటి గురించి. అప్పుడు ఏం చేస్తాం మనం? ఇప్పుడు మాతాజీ వాళ్ళ కూతురు, నాకు సురేష్ణ మాతాజీ వాళ్ళ మా కూతురు తెలుసు, వాళ్ళ కూతురు మనవరాలు పెడుతూ ఏ పాప ఇట్లా అంటుంది అలా అంటుందని ఆవిడకి చెప్తారన్నమాట. సో ఇట్లాగా ఏం చేస్తున్నారు, ఆవిడ చూసి ఆవిడకి చెప్తున్నారు. కూతురు ఆవిడ శ్రవణం చేసి, ఓహో నా కూతురు ఇలాంటి చిలిపి పనులు చేస్తుందా, ఇలా చేస్తుందని ఆవిడకి అర్థం అవుతుంది అన్నమాట. సో ఇట్లా ఏంటంటే అలాగే మనం వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళ మీద ప్రేమ అనేది వస్తుంది. ఆ కూతురికి ఇంకొంచెం ఆప్యాయత అవన్నీ పెరుగుతూ ఉంటాయి. అలాగే భగవంతుడి గురించి మనం ఆయన లీలలు కానీ ఆయన ఐశ్వర్యాల విషయాల గురించి కానీ ఎప్పుడైతే మనం వింటాం చూసారా,
అవి వింటున్నప్పుడు ఆయన మీద మనకి ఇంకా ఆసక్తి పెరుగుతుంది, ప్రేమ అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఆ కృష్ణుడు ఇట్లా ఉన్నాడు కదా, ఆ మాల ఇలా కడదామే, ఫ్లూట్ ఉంది కదా, ఫ్లూట్ కింద నుంచి వేద్దాం, దాని మించి కాదు. సో అట్లా అన్నమాట. అలా చేసుకుంటూ మనం చేసే సేవ ఏదైతే ఉందో అలా చేస్తాం. ఇంకోటి ఇట్లా పెట్టుకుంటారు కదా, ఇలా పెట్టుకున్నప్పుడు ఇదే ఎందుకు పెట్టాలి, వేరేది పెట్టి ఇంకొంచెం అలంకారం చేద్దాం చక్కగా, అలా అనిపిస్తుంది అనమాట. అలా చెయ్యి ఇలా పట్టుకుంటారు, విభంగి ఆకారంలో ఉంటారు కదా, ఎలా చెయ్యాలి. సో కృష్ణకి ఇవి ఇష్టం కదా, వెన్నతోటి ఇష్టం కదా, ఆ వెన్నతోటి వేరే వేరే పదార్థాలు చేద్దాం. అంటే లడ్డు గోపాలకి అయితే కారంగా ఉంటుంది, అమ్మో తినలేడు కదా లడ్డు గోపాల్ అంటే, అందుకనే వెన్న దొంగ నుంచి తిన్నాడు. కాబట్టి వెన్న రోజు మిశ్రీ వేసి పెడతారు, లేదంటే వెన్నతోటి మంచి మంచి రకాలు చేస్తే కమ్మగా ఉంటాయి కారం. సో అట్లాగా ఆఫర్ చేద్దాం, అలా మన మనసులో మనకు అనిపిస్తుంది అన్నమాట. ఆ రకంగా మనం సేవ చేస్తుంది. అలా సేవ చేస్తూ పూలు కూడా చూడండి, పూలు పెట్టేటప్పుడు అమ్మో గులాబీ పూలు పెడుతున్నామా, కింద తొడిమలు తీసేసి పెడదాం, ఎందుకంటే భగవంతుడికి పాదాలకు గుచ్చుకుంటాయి అందుకని పెడుతూ ఉంటాం. అలాగే ఇలా భుజాల మీద పెట్టినా, ఇలా పెట్టినా, ఆ మాలలు వేసినా, ఆ కాడలు అవన్నీ కట్ చేసి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచి కాడలు కనిపించకుండా పూలు పెట్టి మనకు మాలలు అందుకు. సో అట్లాగా మనకి అనిపిస్తుంది అన్నమాట. సో ఇట్లాగా చేద్దాము అని చేస్తూ ఉంటాం చూసారా. ఆ సేవ అనేది చేస్తున్నప్పుడు మనలో భగవంతుడి మీద ప్రేమ అనేది వస్తుంది అన్నమాట. సో ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ బ్రహ్మభూత స్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఇలా సేవ చేస్తూ ఉంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో భక్తి అనేది వచ్చేస్తుంది, భక్తి అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే అలా వచ్చినప్పుడు మనము భౌతికమైన ఈ వేవేవి విషయాలు ఉన్నాయో వాటిల్లో మనం ఉండిపోమన్నమాట. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనలో ఉన్న కోరికలు కూడా తగ్గిపోతూ ఉంటాయి, మనలో ఉన్న కల్మషాలన్నీ కూడా పోతూ ఉంటాయి. సురేష్ణ మాతాజీ వచ్చి, మాతాజీ నాకు కొంచెం పూలు అల్లడానికి ఇవ్వండి, నాకు కూడా ఇష్టం. సరే తీసుకోండి మాతాజీ, అల్లడి ఇస్తామన్నమాట. ఇచ్చి ఆవిడకి హెల్ప్ చేసి, ఇక నాకు రావట్లేదు మీరు అల్లినట్టుగా, ఎందుకు ఈజీనే, ఇలా కట్టండి ఇలా కట్టండి, నేను తొడవలు తీసిస్తే మీరు కట్టండి, ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుందని చెప్తాం. అలా ఇంకొకళ్ళని కూడా తీసుకొని మనం భక్తిలో ముందుకు వెళ్ళేటట్టు చేస్తూ ఉంటాం అన్నమాట. అలా మనకి ఆసక్తి కలుగుతుంది, వాళ్ళకి కూడా ఇంకా ఆసక్తి కలుగుతూ భగవంతుని యొక్క భక్తులు పరస్పరం ఒకళ్ళకొకళ్ళు చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అలా చేస్తే కూడా కృష్ణకి చాలా ఇష్టం అన్నమాట. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే భగవద్ధామానికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇలాగా భక్తిలో మనకి స్టేజెస్ ఉంటాయి. అయితే భక్తి వినోద ఠాకూర్ ఏం చెప్తారంటే, మనకి భక్తిలో ఎలాంటి స్టేజెస్ ఉంటాయి వాటన్నిటి గురించి చెప్తారనమాట. మామూలుగా మనకి ఉన్నది శ్రద్ధ, అదో శ్రద్ధ, తర్వాత సాధు సంఘ, భజన క్రియ, అవి ఉంటాయి. మనకి ఫస్ట్ శ్రద్ధ ఉండాలి. మాతాజీకి శ్రద్ధ ఉంది కాబట్టి నేను కూడా ఒకసారి ట్రై చేయనా, నాకు మాల ఇస్తారా అని అడుగుతుంది కదా, దారము పువ్వు ఇస్తాను నేను, ఆవిడ కడతారు, అది శ్రద్ధ అన్నమాట. చేస్తూ ఉంటే సాధు సంఘ, అందరిలో కలిసి కూర్చొని ఉన్నారు కదా, కూర్చొని ఉన్నప్పుడు ఏంటి, మనం అక్కడ కూర్చున్నప్పుడు హరే కృష్ణ మంత్రం చదువుతుంటాం, కీర్తనలు చేస్తూ ఉంటాం. అలా చేస్తున్నప్పుడు ఆవిడ కూడా, ఓ ఇదేదో బాగుంది, ఆ మంత్రం నాకు కూడా చెప్పండి, నేను కూడా చేస్తాను, నాకు రావట్లేదు మాతాజీ ఈ ట్యూన్ అంటే నేర్చుకుంటాం. సో భజన క్రియ అందులో ఉంటూ, అసోసియేషన్ లో ఉంటూ ఆ భజన క్రియ ఎలా ఉంటుంది అని నేర్చుకుంటారనమాట. అలా నేర్చుకొని ఏంటి తర్వాత అలా చేస్తూ ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న ఇవి నశిస్తాయి. ఏం నశిస్తాయి అంటే అనర్థ నివృత్తి అవుతుంది అనమాట. మనలో ఉన్న కల్మషాలన్నీ నశించిపోయి తర్వాత మనం ఏం చేస్తామంటే నిష్ఠ అనేది వస్తుంది. అంటే మనం ఎప్పుడైతే ఆ 4th స్టేజ్ ఏదో ఉందో అనర్థ నివృత్తి, అది జరగడం చాలా కష్టం, దానికి టైం ఎక్కువ పడుతుంది. అది అనర్థ నివృత్తి జరిగిన తర్వాత నిష్ఠ మిగతావన్నీ వచ్చేసి తర్వాత ప్రేమ అనే స్టేజ్ వస్తుంది అనమాట. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మనకి కృష్ణ తప్ప ఇంకెవరు కనిపించరు. అలాగే మన పిల్లల్ని మన మనవరాలు కానీ మన పిల్లల్ని కానీ ఉన్నాం అనుకోండి, వాళ్ళు తప్ప మనకి ఇంకా మిగతా పిల్లలు ఉన్నారా, ఓకే అంతే తప్పించి ఓకే వాళ్ళనేమి కష్టపెట్టద్దు, వీళ్ళ మీద ఉన్నంత ప్రేమ వాళ్ళ మీద చూపించరు. అలాగా సో అలాగా భగవంతుడి మీద మనకి అంత ప్రేమ అనేది వస్తుంది. అయితే మనకి భక్తి వినోద ఠాకూర్ ఇక్కడ చెప్తారనమాట, ఏంటంటే భక్తి మార్గంలో కొన్ని ప్రాసెస్ ఉంటుంది అని. అవి శ్రీమద్ భాగవతంలో 2nd చాప్టర్ లో, ఫస్ట్ క్యాంటో 2nd చాప్టర్ లో 16వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు చెప్తున్నారు అనమాట. ఆయన ఏం చెప్తారంటే ఫస్ట్ సతాంకృప అది ఉంటుంది అనమాట. అలాగా ఫస్ట్ శ్రద్ధ రావచ్చే ముందు అందరి యందు ఏంటంటే మర్సీ చూపించడం, ఎవరిని కష్టపెట్టకుండా అట్లా కూడా ఉంటూ ఉంటారట ఎవరు డివోటీస్ అనేవాళ్ళు. తర్వాత మహత్ సేవ, భగవంతుడికి సేవ చేయడం, భక్తులకి సేవ చేయడం అనేది ఉంటుంది. ఆ తర్వాత శ్రద్ధ అనేది వస్తుందట. ఎప్పుడైతే మనలో మర్సీ అనేది ఉంటుందో, అంటే అయ్యో పాపం వాళ్ళని చూస్తే అలా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే
చేస్తానన్నారు. ఏంటి మీరు చేసేది, మీకు అసలు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, వెళ్ళండి వెళ్ళండి, అది కాదనమాట. అయ్యో పాపం మాతాజీ కూడా చేస్తానన్నారు కదా, ఆవిడ కూడా ఛాన్స్ ఇద్దాం, చేస్తారు అని చేయించడం అన్నమాట. అలా కృప చూపిస్తారు భక్తుల మీద. తర్వాత వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు, భక్తులకి సర్వీస్ చేస్తూ ఉంటారు. మాతాజీ నాకు ఇది రావట్లేదు, చేయట్లేదు అంటే ఇస్తాం. తర్వాత ఇంకేమైనా హెల్ప్ కావాలంటే చేస్తూ ఉంటాం అన్నమాట. అలా చేస్తూ తర్వాత వాళ్ళకి శ్రద్ధ అనేది వస్తుంది. శ్రద్ధ అని వచ్చిన తర్వాత గురు పాదాశ్రయ అని ఉంటుంది అన్నమాట. అయితే గురువు యొక్క షెల్టర్ తీసుకుంటారు వాళ్ళు. అంటే గురువు పాదాలే తీర్థక్షేత్రంగా కూడా భావిస్తూ ఉంటారు అన్నమాట భక్తులు. అలా చేస్తూ తర్వాత భజనేషు స్పృహ అంటారు. అంటే భగవంతుణ్ణి మనం పూజ చెయ్యాలి అంటే భక్తి చెయ్యాలి అనేసి ఆ ఈగర్నెస్ అది ఉంటుంది చూసారా, అదనమాట. అలా చేస్తున్నప్పుడు అభద్రతలు అనర్థాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. తర్వాత భక్తి అనేది చేస్తూ ఉంటారు. అనర్థాపగమం అంటారు. నామ అపరాధాలు గాని మనం చేసే అపరాధాలు ఏమి ఉంటాయో అందులో ఉండే అనర్థాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. తర్వాత నిష్ఠ అనేది వస్తుంది, అంటే స్టడీనెస్. అది చేస్తూ ఉన్నప్పుడు తర్వాత రుచి అనేది వస్తుంది. భౌతికమైన విషయాల పట్ల మనకి ఆసక్తి తగ్గిపోయి భగవంతుని సేవ మీదనే మనకి రుచి అనేది వస్తుంది అన్నమాట. తర్వాత ఆసక్తి వచ్చి రతి అనేది వస్తుంది, ఇష్టం అన్నమాట. నేను అవి తప్ప నేను ఇంకేం చేయలేను, భగవంతుని సేవ తప్ప నేను ఇంకేం చేయలేను అని. తర్వాత ప్రేమ అనేది వస్తుంది, ఆయన అంటే చాలా ఇష్టము, ప్రేమ అనేది కలుగుతుంది. తర్వాత మనకి ఏంటంటే దర్శనం అవుతుంది, భగవంతుని దర్శనం అవుతుంది. ఆ దర్శనం తర్వాత ఆ భావం ఎలాగ మారుతుందంటే మాధుర్య భావంగా మారుతుంది. అప్పుడు భక్తుడికి భగవంతుడికి మధ్య ఇంకెవరు ఉండరన్నమాట. భగవంతుడికి వీళ్ళ మీద ప్రేమ అనేది వచ్చేస్తుంది. తర్వాత భక్తులకు కూడా వాళ్ళ మీద ఉన్న ఆ భావం కూడా అర్థమయ్యి ఆ మాధుర్యం, ప్రేమ మాధుర్యం అనేది వస్తుంది అన్నమాట. ఇది ఈయన చెప్తున్నారు భక్తి వినోద ఠాకూర్. 14 దశలు ఉంటాయి అని. ఈ స్టేజెస్ అన్ని దాటుతూ వచ్చి ఆ ప్రేమ అనే స్టేజ్ ఏదైతే ఉందో, లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చినప్పుడు ఆయన గురించి తెలుసుకొని ఉంటంట అప్పుడు ఆయన ధామానికి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఈ రకంగా భక్తి అనేది చేస్తూ ఉంటారు. శుద్ధ భక్తి ద్వారానే చేస్తూ ఒక్కొక్క స్టేజ్ దాటి మనం ఏం చేస్తాము, భగవత్ ధామ అంటే భగవత్ సామ్రాజ్యం అంటున్నారు కదా, ఆ సామ్రాజ్యాన్ని మనం చేరుకుంటాము అని చెప్తున్నారు. అదే నిజమైన ముక్తి. సరేనా? ఇప్పటి వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే మాతాజీ, ఏం లేదు డౌట్స్. మొట్టమొదటిది ఏంటి మాతాజీ? కృప కంటే ముందు శ్రద్ధ, కృప కంటే ముందు ఒకటి చెప్పారు. ఇవి మనం మామూలుగానేమో 9 స్టేజెస్ అని చెప్తాము. అయితే భక్తి వినోద ఠాకూర్ ఏం చెప్తారంటే అవి 9 కాకుండా 14 చెప్తారు. సతాం కృప అంటారు. అంటే ఇప్పుడు మనకి శ్రద్ధ కంటే ముందు సతాం కృప. ఆ భక్తుల పట్ల మనకి కృప ఉండాలి, మిగతా వాళ్ళ పట్ల కానీ ఏమన్నా చేస్తాను కానీ కృప ఉండాలి. కృప ఉంటేనే మనకి భక్తిలోకి ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది అన్నమాట. దాని గురించి చెప్తున్నాను. ఓకేనా? తర్వాత మాతాజీ ఇంకొకటి బ్రహ్మభూత స్థితి అంటే ఏమన్నారు మాతాజీ? బ్రహ్మభూత స్థితి అంటే ఏంటి? లాస్ట్ వీక్ మీరు రాలేదా క్లాస్ కి? సారీ మాతాజీ, లాస్ట్ వీక్ రాలేకపోయాను. చిన్న ఎగ్జామ్ ఉంది, 3 రోజులు రాలేకపోయాను, 2 రోజులు. భక్తి శాస్త్రి చేస్తున్నారా? లేదు మాతాజీ, అంటే విశ్వాస వాళ్ళది ఏదో వాళ్ళు అప్పుడు మేము విష్ణు సహస్రనామం నేర్చుకున్నాము. అలా వాళ్ళు దాని నుంచి భగవద్గీత, భాగవతం ఇలాంటివన్నీ చెప్పి తర్వాత ఎగ్జామ్ పెట్టారు. సరే మనకెంత నాలెడ్జ్, నేను ఆ ఎగ్జామ్ అటెండ్ అయ్యాను అనమాట. లాస్ట్ 3 days పెట్టారు. 53 ఆ శ్లోకంలో 51 నుంచి 53 వరకు చెప్పుకున్నాము. ఆ 3 శ్లోకాల్లో బ్రహ్మభూత స్థితి అంటే ఏంటి, ఆ స్థితిని ఎవరు పొందుతారు? ఇందాక మనకి దేవిశ్రీ మాతాజీ చెప్పారు కదా, ఏంటి ఆ బ్రహ్మభూత స్థితి పొందడానికి వాళ్ళకి సాత్వికంగా ఉంటారని, వాళ్ళు చేసే దాని మీద దృఢ నిశ్చయంతో ఉంటారు, డిటర్మినేషన్ గా ఉంటారని. తర్వాత వాళ్ళు రాగద్వేషాలన్నీ ఏమీ ఉండవు. తర్వాత వాళ్ళు ఎప్పుడూ సమాధి స్థితిలో ఉంటారు, సైలెంట్ గా ఉంటూ వాళ్ళు ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటారు. అలా ఉన్న వాళ్ళు ఏంటంటే యజమానిత్వాన్ని ఉండరు, నేనే బాస్ అదేమి ఉండదన్నమాట. వాళ్ళు ద్వంద్వాలకి వాటికి అతీతంగా ఉంటారు. అహంకారము అలాంటివి ఏమి ఉండవు అన్నమాట. గర్వము, అహంకారము, క్రోధము, ఈ భౌతికమైన విషయాల పట్ల వాళ్ళకి మీద కోరికలు అవన్నీ ఉండవు అన్నమాట. సో అలా ఉంటూ ఉంటారు వాళ్ళు, ధ్యానంలో ఉంటారు. దాన్ని బ్రహ్మభూత స్థితి అంటారు అన్నమాట. సో అట్లా ఇవి లక్షణాలన్నీ ఉంటాయి.
ఓకేనా. ఇది 51 నుంచి 53 వరకు ఉంది. అది బ్రహ్మభూత స్థితి అని చెప్తూ ఉంటారు. అలా ఉన్న వాళ్ళు బ్రహ్మభూత స్థితి అని. సో ఆ వదిలో ఉన్నా కూడా వాళ్ళు వేరే ధ్యానం చేస్తూ ఉంటారు, భగవంతుడి గురించి కాదు. అక్కడి నుంచి మనం భక్తి చేస్తూ మనం భగవంతుని ధామానికి వెళ్ళాలనేది నెక్స్ట్. అంటే బ్రహ్మభూత స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడి ధ్యానం కాదా మాతాజీ చేసేది? ఉండదు. వాళ్ళ ఇది ఉద్దేశం ఏంటంటే బ్రహ్మంలో లీనం అయిపోవాలి, బ్రహ్మంలో లీనం అవ్వాలని చేస్తూ ఉంటారు అన్నమాట. అందుకనే చెప్పింది ఈ ధ్యానం చేస్తూ అక్కడ ఆ ధ్యానంలో ఎదుర్కొన్న కృష్ణుని చూస్తున్నాం అనుకోండి, కృష్ణుని యొక్క రూపాన్ని వర్ణించుకుంటూ ఆయన ధ్యానం చేస్తూ, అది అప్పుడు బ్రహ్మభూత స్థితి కాదు. సో అలా ధ్యానం చేస్తూ కాసేపు ఉంటారు. వీళ్ళలాగా వీళ్ళకున్న లక్షణాలన్నీ ఉంటాయి కాకపోతే ఏంటంటే కృష్ణుని ధ్యానం చేస్తూ ఉంటారు, ఆయనకి సేవ చేస్తారు. అంటే మనం ఎప్పటికీ ఆ సేవలోనో లేకపోతే ఆ భక్తి భావనలోనో ఉండడానికి ఇలా కృష్ణ సేవని కీర్తనలు ఇలాంటి వాటిలో ఉండడం వల్ల ఎక్కువసేపు మనం బ్రహ్మభూత స్థితిలో ఉండగలుగుతాం. కృష్ణ సేవలో ఉండడం బ్రహ్మభూత స్థితిలో, అప్పుడు బ్రహ్మభూత స్థితిలో ఉండడం కాదు, వాళ్ళు ప్రత్యేకంగా దానికోసమే ఈ తపస్సులు ధ్యానాలు చేస్తూ ఉంటారు చూసారా, వాళ్ళ గురించి చెప్పే. వాళ్ళ ధ్యానంలో ఉన్నప్పుడు కృష్ణుని గురించి కాదు, వాళ్ళు బ్రహ్మంలో లీనమైపోవడానికి వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. సరేనా. అంటే వాళ్ళు దానిలో సక్సెస్ అవుతారా మాతాజీ? అలా వాళ్ళు సక్సెస్ అవుతారా మాతాజీ? అప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతారా అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయితే మాత్రం మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తారు. ఎక్కడ ఏ దానికన్నా వెళ్ళండి మాతాజీ, సత్యలోకం వరకు ఎక్కడికి వెళ్ళినా ఎందులో ఉన్నా మళ్ళీ వాళ్ళు భూలోకంకి వస్తారు. అక్కడ చేసినా సరే బ్రహ్మంలో లీనమైనా సరే మళ్ళీ వాళ్ళు తెలుసుకొని భక్తి మార్గం ద్వారానే భగవంతుడిని చేరుతారు. ఏదైనా సరే భక్తి మార్గం ద్వారానే, భక్తియుత సేవ ద్వారానే భగవంతుని చేరుతారు. అలా ఉన్న వాళ్ళు కూడా తర్వాత భక్తి చేసి భగవంతుని చేరుతారట. అది ఇవాళ మళ్ళీ వారు భక్తి ద్వారా మళ్ళీ వెళ్తారు, వచ్చేస్తారు, వచ్చి మళ్ళీ భక్తి ద్వారానే వెళ్తారు. సో ఇది బ్రహ్మభూత స్థితిలో ఉండి భక్తిలోకి వెళ్ళడం అంటే ఇది. అలా వెళ్ళినప్పుడు భగవంతుని తెలుసుకొని ఆయన ధామానికి వెళ్ళిపోతాము. సో ఇంకొక 58 కదా, ఈ 56 నుంచి 60 వరకు ఏం చెప్పారంటే, ఒకవేళ మన కృష్ణ చైతన్యంలో ఉండి కర్మ చేయలేదనుకోండి, మనం ఏం చేస్తాం, భక్తిలో ఎలాంటి కర్మలు అనుసరించాలి తీస్తాను రేపు చెప్తున్నాను. సో భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనము కృష్ణధామానికి మనం వెళ్తాము అని అనుకున్నాం కదా, అప్పుడు ఎలాంటివి చేయాలి, ఎలాంటి కర్మలు చేస్తాము అనేది అన్నమాట. ఏ కర్మ చేసినా కృష్ణ కోసం చేయడం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ప్రసాదం, అన్నం వండుతాం, కృష్ణకు ఆఫర్ చేసి తింటాం, ఆయన ద్వారా నేను తీసుకున్నాను అని తింటాం అన్నమాట. అలాగే మనం ఉద్యోగం చేస్తున్నాం, అందులో కొంచెం ధనాన్ని తీసి కృష్ణుడి యొక్క సేవ కోసం ఉపయోగించడం. ఇంట్లో భగవంతుని పెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం దీపం పెట్టడం, ఆయన పూలు తీసుకొని చక్కగా పూలు అలంకరించడం చేయడం అన్నమాట. అవి సేవలు అనిపించుకుంటాయని. కాబట్టి కృష్ణ చైతన్యంలో ఏమేమి కర్మలు చేస్తూ ఉంటారు, అలా చేస్తూ ఉన్న వాళ్ళు ఇలాంటి కర్మలన్నీ చేస్తూ ఉంటారు. అలా చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మనస్సు నా యందు సుస్థిరమైపోతుంది. ఇప్పుడు మనకి ఎవరన్నా ఇష్టం అనుకోండి, నాకు సుదేష్ణ మాతాజీనే కనిపిస్తున్నారు, సుదేష్ణ మాతాజీ అంటే నాకు చాలా ఇష్టం. మీరు ఎవరన్నా వచ్చి వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ చూడలేక ఎన్నో రకాలు చేయాలనుకుంటారు, మాట్లాడుకుని, కానీ అది ఎట్లా ఉంటుందంటే ఆ ఫెవికాల్ తోటి బంధం అతుక్కుపోయి ఉంటుంది చూసారా, ఏం చేసినా విడదీయరాని బంధం అన్నమాట. ఎందుకంటే మా ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అంత నమ్మకం ఉంది. ఓ పద్మిని మాతాజీ ఇలా చేయదు అని ఆవిడకి బాగా నమ్మకం. సుదేష్ణి మాతాజీ ఎవరు ఏం చెప్పినా సరే ఆవిడ అలాంటిది కాదు, ఎందుకంటే నాకు తెలుసు, నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను, అది నమ్మకం అన్నమాట. అలాగా భగవంతుడి మీద అటూట్ నమ్మకం అని చెప్తారు చూసారా, అది మీరు ఏం చేసినా పోదన్నమాట. ఎవరొచ్చి ఏం చెప్పినా, కృష్ణ ఇట్లాగా ఆడపిల్లల బట్టలని దొంగతనం చేసేవాడు, వాళ్ళ ఇళ్లలో వీళ్ళ ఇళ్లలో ఇట్లా వెన్న దొంగలించేవాడు, అలాంటి వాడిని నువ్వు పూజిస్తున్నావు అని ఎవరు ఏం మాట్లాడినా ఏం చేసినా ఎవరికి అలాంటివి ఏమి మనకు పట్టవన్నమాట. అలా ఆ భగవంతుడి మీద ఆ శ్రద్ధ గాని భక్తి గాని సుస్థిరంగా నిలిచిపోయి ఉంటుంది అన్నమాట. సో ఇలా కృష్ణ చైతన్యంలో కర్మలు చేస్తూ భగవంతుని మీద ఏంటంటే మనము ఆ సుస్థిరమైన దీన్ని నిలబెట్టుకొని ఉంటాము అన్నమాట. అలా చేస్తూ ఉన్నందువల్ల ఏం లాభం కలుగుతుంది అని అడుగుతున్నాను. ఒకవేళ అనుసరించకపోతే ఏం కలుగుతుంది అవి రేపు చెప్పుకుందాం. సరేనా. 58 శ్లోకంలో అవి
ఓకే, ఎవరికన్నా హరే డౌట్స్ కృష్ణ ఉన్నాయా? మాతాజీ, థ్యాంక్ యూ, దండవత్ ప్రణామ్. మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ఇవాళ మాతాజీ. మీరే నాకు వీడియోలో కనిపిస్తున్నారు, మిమ్మల్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నా. మీరు కూడా చూసుకోండి, మీకు కూడా ఎవరైనా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే వీడియోలు ఆన్ చేసుకోండి. మీరు అన్నట్టుగా పూల వీడియోలో గురించి మాతాజీ మీరు ఒకటి షేర్ చేసిన పోయినప్పుడే అవగాహన హబీస్ టెంపుల్ కి వెళ్ళాను. ఆ, హబీస్ టెంపుల్ పూల వెళ్ళాను, అక్కడ వెండి పువ్వులు కాడలు కట్ చేశాను. ఆ, నెక్స్ట్ డొనేట్ చేసి రాజ్భోగ్ ప్రసాద్ ఆ, తీసుకొని వచ్చాను మాతాజీ. ఆ. అప్పుడప్పుడు అలా వెళ్తుంటాను వెళ్తే ఎక్కడ. ఆ ఇప్పుడు చూడండి, మిమ్మల్ని కూర్చోబెట్టి లిల్లీ పూల కాడలు కట్ చేయండి అని ఇచ్చారు కదా, ఇచ్చారు మాతాజీ. అది వాళ్ళు మీ మీద చూపిస్తున్న కృప అన్నమాట, సతాం కృప. చాలా కృప హ్యాపీ చూపిస్తున్నారు, అనిపిస్తుంది. తర్వాత డివోటీస్ కి సేవ చేస్తున్నారు, ఆ తర్వాత శ్రద్ధ అనేది వస్తుంది వాళ్ళకి. ఆ శ్రద్ధతోటి అందరిలోనూ ఉన్నారు కదా, ఉంటూ భజన క్రియ అన్ని వస్తాయి. అలా అన్ని చేస్తున్నప్పుడు అనర్థ నివృత్తి అవుతుంది. సో అలాగా చేసుకొని భక్తిలో ముందుకెళ్తారు. ఒక్కొక్క నల్గొండ స్టేజ్ నుంచి పైకి వెళ్ళాను వెళ్ళాలి. మాతాజీ, నల్గొండ నుంచి వెళ్ళాను ఇక్కడ నుంచి. ఆ అవును. కృష్ణ కృప ఉంది మాతాజీ కాబట్టి అక్కడ మాతాజీ కృష్ణ నేను కృప మొన్న మాతాజీ. ఆ, ఇస్కాన్ పూణేలో ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళాను మాతాజీ. అక్కడ నేను ఆ, వెళ్ళేసరికి ఒక పూలు మాల కడుతున్నారు. నేను కూడా కట్టనా అని అడిగాను అనమాట. ఉమ్, అడిగితే నేను కట్టకూడదు ఆ, అన్నారు నన్ను. ఉమ్, అలా నాకు సేవ ఆ, దొరకలేదు మాతాజీ. ఏదో ఉమ్, ఒక్క రోజు వెళ్ళాను, చేయొచ్చేమో అనుకున్నా, కానీ కట్టకూడదు అన్నారు. ఎందుకనో నాకు అర్థం కాలేదు. అంటే నేను తిలక పెట్టుకోలేదు, కంటిమాల వేసుకోలేదు, అందుకనేమో అని నేను అనుకున్నాను. కరెక్ట్ సరే కరెక్ట్ పర్వాలేదు. కరెక్ట్. ఏంటంటే కంటిమాల అలా వేసుకుంటే ఏంటంటే మనము 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్న వాళ్ళు కంటిమాల వేసుకుంటారు. సో అలా లేని వాళ్ళని చూస్తారనమాట వెంటనే. మనకి నిశాన్ ఏంటి, ఇదొకటి ఇవి అదే చూస్తారు ఫస్ట్. ఇవి లేదనుకోండి, వీళ్ళు మామూలు డివోటీస్, అంటే అన్ని రకాలుగా తింటున్నారు చేస్తున్నారు అని అర్థం. కాబట్టి వాళ్ళు ఏంటంటే భగవంతుడికి వేస్తున్నాం కదా, అలాంటప్పుడు మనం ఇవి కొంచెం ఇదవుతాయి అని చెప్పేసి వాళ్ళు తొందరగా రానియరు అనమాట. మీరు చూడండి, ఆ చందన యాత్ర అప్పుడు కూడా గంధం తీస్తూ ఉంటారు కదా. నేను ఒకసారి లాస్ట్ ఇయర్ అన్నమాట వెళ్ళినప్పుడు, నేను ఒక మాతాజీ ఎవరో నాకు ఇచ్చేసిన తర్వాత ఇట్లా చూస్తుంది. ఏంటి మాతాజీ చూస్తున్నారంటే, చున్ని దింపు అంది. ఇలా అంటే సరే అనేసింది. వేసుకోండి. సరే అన్న తర్వాత ఎందుకు అడిగితే నాకు అర్థం కాలే. అడుగుదాం అనుకున్నా, ఏమన్నా అనుకుంటుందేమో అని చెప్పేసి నేను తొందరగా అడగలేదు. కాసేపు అయిన తర్వాత ఎవరో అక్కడ చాలా మంది డివోటీస్ వస్తున్నారు కదా, ఎవరన్నా ఈ తులసి మాల వేసుకున్న వాళ్ళ చేత చందనం తీయించండి, వేరే వాళ్ళకి ఇవ్వకండి. తీసిందంతా మీరే చేతో తీసి ఆ గిన్నెలో వేయండి. ఎందుకంటే అది భగవంతుడికి స్వయంగా విగ్రహాలకి పూస్తున్నాం కదా. అందుకని అట్లీస్ట్ 1 మాలో ఒక రౌండ్ 2 రౌండ్లు వేసుకుంటే కనుక వాళ్ళు 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నట్టు లెక్క. అందుకని భగవంతుడి లేపనానికి, అంటే ఆయన శరీరానికి, విగ్రహానికి, శ్రీ విగ్రహానికి పూస్తున్నారు కదా, అందుకని అలాగా అంత పవిత్రతతోటి చెయ్యాలి అన్న ఉద్దేశంతో వాళ్ళని ఇచ్చేస్తారు. అలా అని మాతాజీ ఎవరికి పడితే వాళ్ళు వేసుకోరు. ఒక్క రౌండ్ మాలంటే ఏంటి 2 మాతాజీ? రౌండ్లన్నా, 1 రౌండ్ అన్నా 2 రౌండ్లన్నా వేసుకోవచ్చు. 3 రౌండ్లు వేసుకుంటే ఇనిషియేషన్ అయినట్టు లెక్క. ఒక్కటి అంటే వేసుకోకూడదు కదా మాతాజీ, ఒక్కటి వేసుకుంటారు, వేసుకోవచ్చు. ఒకటి వేసుకుంటారు కొంతమంది. వేసుకోకూడదు అన్నారు మాతాజీ ఒక ప్రభు. 2 వేసుకుంటారు మామూలుగా అయితే, కానీ కొంతమంది వేసుకుంటారు, 1 రౌండ్ వేసుకుంటారు. 2 అంటే వేసుకోవాలి. స్నానం వేసిన వాళ్ళే ఒక రౌండ్ వేసుకోవాలా మాతాజీ? ఒక రౌండ్ అయినా 1 రౌండ్ అయినా 2 రౌండ్లు అయినా వేసుకోవచ్చు. అంటే టీ కాఫీ పాటించాలి. 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ లో టీ కాఫీలు ఉన్నాయిగా. అదే అంటే నేను టీ ఇంకా మాతాజీ 2 సార్లు ఒకసారి తాగుతా. అయితే కొన్ని ఇలాంటివి ఉన్నాయని వేసుకోలేదు. అట్లా అని అడుగుతున్నాను మాతాజీ. నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను.